బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ అట్లీ నెక్స్ట్ ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. అలానే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది క్లారిటీ రావాల్సింది. తాజాగా అట్లీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అట్లీ సల్మాన్ ఖాన్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఓఖీ రోల్ లో లోక నాయకుడు కమల్ హాసన్ నటించబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. లోకేష్ కనకరాజు లోకల్ నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ లైఫ్ టర్న్ అయిందనే చెప్పాలి. విక్రమ్ సక్సెస్ తో కమల్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 3 థంగ్ లైఫ్ కల్కి 2898 ఏడి సీక్వెల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక థంగ్ లైఫ్ సినిమా షూటింగ్ ఈ మధ్యలోనే కంప్లీట్ అయింది. ఇక థంగ్ లైఫ్ సినిమా తర్వాత కమల్ నెక్స్ట్ సినిమా లైన్ ఆఫ్ సంగతి ఏంటి? అలానే కమల్ నెక్స్ట్ లైన్ ఆఫ్ చూసినట్లయితే విక్రమ్ 2, ఇండియన్ 3, కల్కి సీక్వెల్ తో పాటు మరొక 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇక కమల్ పాత్ర నచ్చలే ప్రతి నాయకుడిగా అయినా చేయడానికి ఇష్టపడతారు. ఇక కల్కి 2898 ఏడి సినిమాలో కమల్ నెగటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు. జవాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ. ఈ స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. కానీ దీనిపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ఈ చిత్రంలో ఉలగ నాయగర్ కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని జోరుగా టాక్ నడుస్తుంది. అట్లీ 6వ ప్రాజెక్ట్ చర్చలు తుది దశలో ఉన్నాయని కోలీవుడ్ సర్కిల్ నుండి టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయితే కానీ సల్మాన్ ఖాన్ మరొక సినిమా మొదలు పెట్టాడు. అలానే అట్లీ కూడా స్టోరీ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవడానికి చాలా సమయం తీసుకుంటుంది. చివరిగా అట్లీ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కమల్ హాసన్ కీ రోల్ లో కనిపించబోతున్నారు అనే న్యూస్ లో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.